యోబు దేవుని భయపడే నీతిమంతుడు. అతనికి పెద్ద కుటుంబం, అనేక ఆస్తులు, గొర్రెలు, ఎద్దులూ ఉండేవి. తన పిల్లల కోసం ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. అతని జీవితం ఆనందంతో నిండిపోయుండేది. ఒకరోజు సాతాను దేవుని ముందుకు వచ్చి, యోబు నీకు నమ్మకంగా ఉంటాడు, ఎందుకంటే అతనికి అన్నీ ఇచ్చావు. అతనికి కష్టాలిస్తే నిన్ను విడిచిపెడతాడు అని చెప్పాడు. దేవుడు యోబు విశ్వాసాన్ని పరీక్షించడానికి అనుమతిచ్చాడు. అప్పుడే యోబు జీవితంలో అనర్థాలు ప్రారంభమయ్యాయి. అతని ఆస్తులు పోయాయి, జంతువులు చనిపోయాయి, సేవకులు నశించారు. పెద్ద తుఫాను వచ్చి అతని పిల్లలు ఉన్న ఇంటిని కూల్చేసింది. తన పిల్లలందరినీ కోల్పోయాడు. అయినా యోబు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పి దేవునిపై విశ్వాసాన్ని విడవలేదు. తర్వాత అతని శరీరం మొత్తం బాధాకరమైన గాయాలతో, రాచుపుండ్లు నిండిపోయింది. అతను బూడిదలో కూర్చొని పగిలిన పాత్రతో తన గాయాలను గోక్కుంటూ బాధను అనుభవించాడు. అతని భార్య కూడా దేవుణ్ణి దూషించు అని చెప్పింది. కాని యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యోబు ముగ్గురు స్నేహితులు వచ్చి అతని బాధను చూసి ఆశ్చర్యపోయారు. వారు మొదట అతనితో నిశ్శబ్దంగా కూర్చున్నారు. తరువాత అతనితో మాట్లాడి, నీవు ఏదో తప్పు చేశావు కాబట్టి ఈ కష్టాలు వచ్చాయి అని అనుకున్నారు. కాని యోబు తన నిర్దోషిత్వాన్ని చెప్పి దేవునిపై విశ్వాసంతో నిలిచాడు. చివరికి దేవుడు గాలివానలో యోబుతో మాట్లాడాడు. తన శక్తి, జ్ఞానం గురించి చూపించి యోబును బోధించాడు. యోబు తన చిన్నగనాన్ని గ్రహించి దేవుని ముందు నమ్రతతో తలవంచాడు. దేవుడు యోబు స్నేహితులను మందలించి యోబును ఆశీర్వదించాడు. అతనికి మునుపటికంటే రెండింతల ఆస్తులు ఇచ్చాడు. కొత్తగా పిల్లలు పుట్టారు. అతని జీవితం మళ్లీ ఆనందంతో నిండిపోయింది. నీతి: ఎంతటి కష్టాలు వచ్చినా దేవునిపై విశ్వాసం విడవకూడదు. దేవుడు చివరికి నమ్మకస్తులను ఆశీర్వదిస్తాడు.